ఎంత చక్కగున్నావో. నీకు చీరలు బావుంటాయే, కట్టుకో అంటే అస్సలు కట్టుకోవు. సమయం సందర్భం రావాలి కదక్కా. ఇప్పుడొచ్చింది కదా, పెళ్ళయ్యాక నిన్ను రోజు చీరలోనే చూడొచ్చు. రెడీయా? రెడీ. అక్క, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. అన్నయ్య వాళ్ళని హాల్లోకి తీసుకొస్తున్నాడు. త్వరగా రండి. కుముదనే పెళ్లి కూతురు అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. దానికి ఆత్రం ఎక్కువ. శ్రీవల్లి, అమృతం నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఇదేనమ్మా ఇల్లు. ఎలా ఉంది? బాగుంది. నమస్కారం. 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 అమ్మాయి వాళ్ళ అన్నయ్య పేరు గంగాధరం. పేరు చెప్పారు కదండి. చెప్పే ఉంటానులేండి, చెప్పకుండా ఎలా ఉంటాను? లేకపోతే ఇక్కడ దాకా ఎలా తీసుకొస్తాను? లోపలికి వెళ్దాం పదండి. పదండి. రండి. ఎంత బాగున్నావో. నేను బాగుండడం కాదు వదినా, సంబంధం బాగుందని అన్నయ్య గనక ఖాయం చేశాడనుకో, వీర్రాజు బాబుకి నేను దూరం అయిపోతాను. చూడు, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ప్రేమ ఎప్పుడు చిన్నబుచ్చుకోదు. నీ మీదే భారం వేశాను వదినా. నా మీద వేయటం కాదు, నీ భారాన్ని కుర్చీ మీద వేయాలి. అర్థం కాలేదా? కుర్చీ కాళ్ళు విరగ్గొట్టి రెడీగా పెట్టాను. నువ్వు కూర్చుంటే దెబ్బకి అది విరిగిపోతుంది. అది చూసి వచ్చిన పెళ్లి కొడుకు మనసు కూడా విరిగిపోతుంది. ఓ, ఇదా స్కెచ్. అలాగే, నువ్వేం చేస్తావో చెయ్యి, నేను చేయాల్సింది చేస్తాను. పద. తీసుకోండి. అమ్మాయి బాగుంది కదండి? మరి బాగుండగా అక్కా చెల్లెలందరూ లక్షణంగా ఉంటారు. మా అబ్బాయికి సరిజోడు. అమ్మా, తన అమృత కాదు, తను మా పెద్ద చెల్లి శ్రీవల్లి అండి. ఓ అవునా? అమ్మాయిని మావాడు చూశాడు కానీ మేము అమ్మాయిని చూడలేదు కదండి. ఈ అమ్మాయి పెళ్లి కూతురు అనుకున్నాం. మా శ్రీవల్లకి సంబంధం ఎప్పుడో ఖాయమైపోయిందండి. షణ్ముఖం బావగారు, మా అక్క ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు. తను మా 4వ చెల్లి కుముదవల్లి. ఎంతమంది బాబు నీకు చెల్లెళ్ళు? నలుగురండి. నలుగురు చెల్లెళ్ళేనా బాబు? పెద్ద చెల్లెలు శ్రీవల్లి, 2వ చెల్లి మీరు చూడ్డానికి వచ్చిన అమ్మాయి అమృతవల్లి, 4వ చెల్లెలు కుముదవల్లి. అవునా? ఇంతకీ మూడో చెల్లెలు ఎవరో చెప్పలేదే? నాగవల్లిని మా మేనత్త కొడుకు దేవరాజే పెళ్లి చేసుకున్నాడు. అదేంటి, ముందు పుట్టిన మీ ఇద్దరికి పెళ్లి చేయకుండా మూడో అమ్మాయి పెళ్లి చేశారెందుకు? అదే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదమ్మా. గ్రహాలను బట్టి, వాళ్ళ జాతకాలను బట్టి పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు కూడా అంతే కదా. పెద్దమ్మాయి శ్రీవల్లికి సంబంధం ఖాయమైనా సరే, అమృతవల్లిని కోడలుగా చేసుకోవడానికి మీరొచ్చారు. రాసిపెట్టుంటే అంతేనండి. నలుగురు చెల్లెళ్ళే అన్నారు. మరి ఈ అమ్మాయి ఎవరు? నా పేరు శివపార్వతి, ఈ ఇంటి కోడల్ని, కాబోయే పోలీస్ ఆఫీసర్ని కూడా. ఆగా ఉన్న ఇంటి నుండి వచ్చిన నికార్సైన మనిషి అండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది. ఆహాహాహా, పేరుకు తగ్గట్టుగానే కాఫీ కూడా అమృతంలా ఉందమ్మా. నేను చెప్పే కదమ్మా, తన చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని. సంతోషర్రా. కూర్చో అమ్మా. అప్పుడేనా? కూర్చోవడానికి ముహూర్తాలు ఎందుకమ్మా? పెళ్లి పీటల మీద కూర్చోబెడితే జాతకాలు కలవాలి గాని
కుర్చీలో కూర్చోడానికి ఎందుకు? కూర్చుంటే ఒక పని అయిపోతుంది కానీ మీరు మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందేమో అని. పెళ్లి కూతురు మాట్లాడదా ఏంటి? అదేం కాదండి, పెళ్లి చూపులు అనగానే ఆడపిల్లకి సిగ్గు రావటం మామూలే కదండి. అమృతకి బాగా వినటం తినటం ఇవే ఇష్టం. ఎక్కువగా మాట్లాడదు. మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా ఇప్పుడే చెప్పండి. తనైతే ఎక్కువ చదువుకోలేదండి, కానీ మంచి తెలివితేటలు గలది. మా అమ్మ పేరు మీద మేం పెట్టిన టిఫిన్ సెంటర్ని తనొక్కతే చూసుకోగలదండి. కలుపుగోలు తనంగా ఉంటుంది, ఎవ్వరిని పల్లెత్తు మాట అనదు. నేనన్నీ చెప్పానమ్మా. గంగ చెల్లెలు అన్న మాట చాలు, స్టాంప్ వేసినట్టే. నిండు చందమామలాగా ఉండే మా అమృత గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందంగా మాత్రమే కాదు, బలంగా కూడా ఉంటుంది. మీ కొడుకే కాస్త బలపడాలి. అమృత, కూర్చోమ్మా. కూర్చోవాలంటారా? వదినా, ఇందాక నుంచి ఎందుకు కూర్చోబెట్టట్లేదు? పెళ్లి కొడుకు ఏమనుకుంటాడో అని. నేనేమనుకోనండి. అంటే మీ ముందు కాస్త గౌరవం మర్యాదలు పాటించాలి కదా అని మా అమృత ఇలా ఉండిపోయింది. అయ్యో పర్వాలేదు, కూర్చోండి. కూర్చో, జాగ్రత్తగా కూర్చో. హడావుడిగా కూర్చున్నావంటే కింద పడి నీ నడుమే విరిగిపోతుంది. కుర్చీ ఉందంటే ఉంది, అంతే. కూర్చో కూర్చో. అమృత, అమృత, లేమ్మా. జాగ్రత్తగా కూర్చోవాలి కదమ్మా. అరే కుర్చీ విరిగిపోయింది. అంటే అమృత కాస్త అందంతో పాటు మందం కూడా. నైరుతి భాగంలో బరువు ఎక్కువగా ఉంటే మంచిది అంటారు. మీరు పాజిటివ్ గా తీసుకోండి. అమ్మాయి పడిపోవడం కాదమ్మా, తన అందం చూసి ఆ అబ్బాయి కూడా పడిపోయినట్టున్నాడు ప్రేమలో. అంతే కదా బాబు? నా వంక చూస్తావేంట్రా? అమ్మాయిని చూసావు కదా, బాగుంది అంటాం కాదు, బాగా ఉంది. కట్నం తగ్గిద్దాంలే, లేదంటే అసలు కట్నమే వద్దందాం అనుకున్నాం. కానీ ఈ అమ్మాయే తగ్గేలా లేదు. అదేంటండి అలా అంటారు? మా చెల్లెలికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే అంటున్నాం బాబు. ఇందాక నుంచి నీ భార్య ఆ అమ్మాయిని కూర్చోబెట్టనివ్వకుండా మేనేజ్ చేసింది. ఆ అమ్మాయి బరువుకి కుర్చీ ఇరిగిపోతుందని ఆమెకు కూడా తెలుసు అనుకుంటా. ఆ కుర్చీ ఇరిగిపోయిందంటే రేపొద్దున నా కొడుక్కి ఎముకలే ఇరిగిపోతాయి. కొంచెం అటు ఇటు సర్దుకుపోతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందయ్యా. కష్టంలేండి, ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో.
ప్రస్తుతానికి నేనైతే బాగున్నాను. తనని చూసి నేను ఇంకా చిక్కిపోయేలా ఉన్నాను. అమ్మా వెళ్దాం పదండి. పదనాన్న. అయ్యో బాబు, ఆగండి. వెళ్ళవయ్యా, నా మాట మా వినండి గొప్ప అమ్మా. సంబంధం తెచ్చావని. అమ్మా 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 ఆగండమ్మా. అయ్యో ఆగండి ఆగండి ఆగండి. ఆ కుర్చీ విరక్కుండా ఉంటే బాగుండేది గంగా. పోనీలే, ఈ సంబంధం కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుందిలే. ఉంటాను గంగా. అమృత, దెబ్బలేం తగలేదు కదా? నాకేం కాలేదులే శివ. రోజు కూర్చునే కుర్చీయే కదా, అలా ఎలా విరిగిపోతుంది? నువ్వే కదా వదినా ఇందాక కుర్చీని రెడీ చేసింది. ఏంటి, నేనేమైనా కుర్చీని తయారు చేశానా? అలా అంటావేంటి? అమృత అందరికన్నా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది కాబట్టి ఇలా విరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటారు? మంచి సంబంధం చేజారిపోయింది. నువ్వేం బాధపడకమ్మా. అలాంటిదేం లేదులే అన్నయ్య. ఎందుకు బాధపడుతుంది? లోపల సంబరపడిపోతూ ఉంది. అత్త అత్త, ఏంటి నాగవల్లి కంగారుగా ఉన్నావు? కంగారు కాకపోతే ఏంటత్తా, శాంతి ముహూర్తం పెట్టడం ఏంటి? పెళ్లి ముహూర్తంతో ఒక్కటైన భార్యాభర్తలకి శాంతి ముహూర్తం పెట్టకుండా ఎన్నాళ్ళని అలాగే ఉంటారు? అసలు మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, ప్రేమ వివాహం అసలే కాదు, అనుకోకుండా జరిగిన పెళ్లి. ఆ మాటకొస్తే నీ మాట మీద నేను ఇక్కడికి వచ్చాను తప్పించి పెళ్లి నాటి ప్రమాణాలు తప్పకూడదని రాలేదత్తా. చూడు నాగవల్లి, అసహనంతో ఆలోచిస్తే ఏ సమస్య కొలిక్కి రాదు. నిదానంగా ఆలోచించు. ఈ పాటికి నువ్వు కూడా రాజీ పడిపోయి సంసారాన్ని సరిదిద్దుకోవాల్సింది. ఒక్కసారి ఆలోచించు. అత్తా, ఏ పని చేయమన్నా చేస్తానత్తా. చాకిరి అనుకో, సేవ్ అనుకో, కష్టం అనుకో, ఇంకేదైనా అనుకో. ఇప్పుడు ఇంట్లో ఏ పని మనిషినే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని పనులు నేనే చూసుకుంటాను. వీలు చూసుకుంటూ చేసుకుంటాను అత్తా. కానీ నన్ను బావగదిలోకి పంపించకండి అత్తా. నా ఆశయం వేరు. ఏంటి నీ ఆశయం? నీకు తెలుసు కదా అత్తా, నేను బాక్సర్ అవ్వాలనుకున్నాను. అందులో రాణించాక పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ దురదృష్టవశాత్ నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇప్పుడు మళ్ళీ నన్ను ఈ సంసార జీవితంలోకి నెట్టేస్తే ఇంకేమీ సాధించలేనత్తా. చూడమ్మా, ఇప్పుడు ఆవేశం ముఖ్యం కాదు, ఆశయం ముఖ్యం. నీ లక్ష్యానికి నేను కూడా చేతనైనంత సహాయం చేస్తాను. ఒక 2-3 నెలల తర్వాత నేను నెల తప్పితే ఇక జీవితంలో ఏది సాధించలేను కదా అత్తా. నేను ఎక్కువ చదువుకోలేదు కానీ నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో వార్తాపత్రికలు తిరిగేస్తుంటాను. మేరీ కోమ్ అనే బాక్సర్కి 2 పిల్లలంట, కానీ ఆమె ప్రపంచ ఛాంపియన్ అయ్యింది. మరి నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? ఏమో అత్తా, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ నేనున్న స్థితి మాత్రం నీకు తెలియంది కాదు. అందుకే చెప్తున్నాను, ఇదేదైనా తప్పించేలా ఉంటే బాగుండు. బలవంతంగా జరిగే కార్యక్రమాన్ని పాపంతో సమానం అంటారు అత్తయ్య. పెద్దదానివి, ఇంతకన్నా నేనేమి చెప్పలేను. చూడు నాగవల్లి, జరిగేదంతా మంచికే అనుకోవాలి. దేవరాజు గనక నీకు దగ్గరైతే మెల్లిగా మీ అక్క శ్రీవల్లిని కూడా మర్చిపోతాడు. లేదంటే తన పెళ్లి కాకుండా అడ్డుకుంటాడు. ఇన్నిసార్లు ముహూర్తం పెట్టించిన షణ్ముఖంతో మీ అక్క పెళ్లి కాలేదంటే వాడా దారిలో అడ్డుకట్ట వేస్తున్నాడని అనుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా మారడత్తా. చెప్పి ఒప్పించే బలం మన దగ్గర లేనప్పుడు మగవాడి బలహీనతేంటో మనం తెలుసుకోగలగాలి. అందుకే ఈ శాంతి ముహూర్తాన్ని నువ్వు పాటిస్తే
మీ అక్క జీవితం ప్రశాంతంగా ముందుకెళ్ళిపోతుంది. ఆలోచించమ్మా. అర్థమైందత్తా. దేవా బావ మా అక్క జోలికి వెళ్ళకపోతే చాలు. నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. ఏంటి ఇన్ని కూరలు చేశారు? మన హోటల్లో కూడా ఇన్ని కూరలు చేయం కదమ్మా. ఆ కూరలన్నీ చేసింది వాళ్ళు కాదు, నేను. నీకు పనస పొట్టంటే ఇష్టం కదా, అది చేశాను. నా కోసం వంకాయ ఫ్రై చేసుకున్నాను. అమృతకి పప్పు అంటే ఇష్టం కదా, అది చేశాను. నేను పెరుగు చట్నీ చేయమన్నాను, అది కూడా చేశాను. మరి ఇదేంటి? దొండకాయ పచ్చడి బావా, నంజుకొని తినడానికి. ఇది పులుసు బావా. నాకు తెలుసు, కానీ ఇన్ని కూరలు ఎందుకు అని. ఒక పప్పు, ఒక రసం, ఒక సాంబారు రోజు మార్చి రోజు చేస్తే సరిపోతుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అది కూడా పొదుపే. అదేంటి అలా అడిగావు? నువ్వు కూరలు పెట్టడమేమో కానీ కండిషన్స్ పెట్టి పెంచావు. వీళ్ళు సరైన పోషకాహారం తినాలని ఇవన్నీ చేశాను. ఏదైనా అతిగా తింటే అనారోగ్యం, అనవసరంగా ఖర్చు చేస్తే ఇబ్బందులు. శ్రీవల్లి పెళ్ళైపోయిన తర్వాత అమృత పెళ్ళి, ఆ తర్వాత కుముద పెళ్ళి, ఇలా అందరి పెళ్ళిళ్ళు చేయాలంటే పొదుపు చేయాలా వద్దా? ఆల్రెడీ మనం పొదుపులోనే ఉన్నాం బావా. మేము ఇంటి నీడలో ఉన్నట్టే నీ పొదుపు గొడుగులో ఉన్నాం. కానీ ఇది మరీ పిసినారితనం కాదా బావా? మా అన్నయ్యని పిసినారిని చెయ్యొద్దు. మా అన్నయ్య అలా ఉండబట్టే మమ్మల్ని ఇంత బాగా పెంచాడు. మేమే నలుగురు ఆడపిల్లలు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా జతయ్య వదినా. నువ్వు కూడా పొదుపు చేయాలి వదినా. అయితే భోజనాల ఖర్చు అవుతుందని పెళ్లి కూడా చేసుకునేవాడు కాదేమో మీ అన్నయ్య. ఏదో మా పెద్దమ్మ బలవంతం వల్ల తాళి కట్టాడు కానీ, లేదంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండేవాడని అర్థమైంది. నేను మరీ అంత పిసినారని కాదు, చూసుకుని వాడుకోవాలి. హా? నీ పొదుపు ఏ రేంజ్ లో ఉందో చూస్తావా? కుమదా, వెళ్ళి 1 రూపీ కాయిన్ తీసుకురా. ఎందుకు? తీసుకురా చెప్తాను. అంటే ఇప్పుడు పిసినారా కాదా అని కాయిన్ వేసి చెప్తావా ఏంటి? అవును. ముందు బొమ్మ బొరుస చెప్పండి. అయ్యో అయ్యో, అదేంటి వదినా, పట్టుకోకుండా మజ్జిగలో వేసేసావు? నేను టెస్ట్ పెట్టాను. టెస్ట్ అని మజ్జిగ వేస్ట్ చేసావు. ముందు బొమ్మ బొరుస చూసి చెప్పండి. బావా, నువ్వు కూడా చూడు. బొమ్మ రూపాయి కాయిన్ మజ్జిగలో వేసినా కూడా కనబడుతుంది అంటే మజ్జిగ అంటారా దీన్ని? ఇంత స్వచ్ఛమైన గంగ ఎక్కడైనా దొరుకుతుందా అనుకుంటారు. కానీ ఈ గంగతో ఉంటే మాత్రం మజ్జిగ కూడా ఇలాగే ఉంటుంది. ఇది బావ గొప్పతనం. అంటే పెరుగు కొంచెం ఒంటికి వేడి చేస్తుందని. వేడి చేస్తే ఎలాగో కుండలో నీళ్లు తాగి చల్లబడతాం. కనీసం వారానికి ఒక్కసారైనా పెరుగన్నం తినాలి బావా నువ్వు. మా అన్నయ్యని అలా అనుకు శివ. మా అన్నయ్య నేర్పించిన పొదుపే మా జీవితాలను అదుపులో ఉంచింది. సరే అమ్మా, తొందరగా తినండి. తనతో మాట్లాడుతూ కూర్చుంటే సరిగా భోజనం కూడా చేయనివ్వదు. తినండి.
సరే తినండి. ఈరోజు నువ్వు తృప్తిగా తినాలి బావా.